బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. కౌశిక్ ఆయుర్వేదం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆయుర్వేదంలో ది బెస్ట్ డాక్టర్ అంటే ఎవరో కూడా మీకు తెలుసు, మన బాలకిషన్ గారు. సో ఇవాళ మనం బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. సో డాక్టర్ గారు ఇవాళ ఒక స్పెషల్ రెమెడీ మనకు చూపించబోతున్నారు. అదేంటో నాకు కూడా తెలియదు, చాలా సస్పెన్స్గా పెట్టారనమాట. అండ్ హెల్తీ రెమెడీ ఇవాళ మనం లైవ్లో చూడబోతున్నాము. బాలకిషన్ గారు మనతో పాటే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. అంటే ఆయుర్వేదంలో చాలా ఇప్పటి వరకు మీరు షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి ఆల్ సంబంధించి, డయాబెటిక్ సంబంధించి మంచి మంచి రెమెడీస్ ఇప్పటివరకు మీరు చూపించారు. సో ఇవాళ సస్పెన్స్లో పెట్టారు. ఇక్కడ చూస్తేనేమో అన్ని మన ఇంట్లో చేసుకునే పదార్థాలే కనిపిస్తున్నాయి. సో ఏంటి ఇవాళ మీరు చూపించారు? ఎవరికి తెలియనటువంటి మందులు, ఔషధాలు చూపిస్తూ వచ్చాం. ఈ రోజు ఏంటంటే ప్రతి ఇంట్లో, ప్రతి గృహిణి ఇంట్లో, ప్రతి ఇంట్లో నిత్యం వాడుతున్నటువంటి పదార్థాలతో మంచి ఔషధాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. దానికి మరి ఎలా పనిచేస్తాయి, ఏంటి, ఏమేం కావాలి, ఆ పదార్థం చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. అందరికీ తెలుసు కరివేపాకు. ఓకే, ఈ కరివేపాకు కూరలో వేసేసి తీసి పడేస్తుంటాం. అందుకే కూరలో కరివేపాకు లాగా అని ఒక సామెత కూడా ఉంది. చాలామంది తినరు, పడేస్తుంటారు. కానీ పడేయకూడదు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు తర్వాత చెప్తాం. ఓకే, దెన్ అనదర్ వన్ ఈజ్ రెడ్ చిల్లీ. ఓకే, ఎండుమిరపకాయలు. దెన్ ఆ తర్వాత సాల్ట్, టేబుల్ సాల్ట్ అందరికీ తెలుసు, వంటలో వాడతాం. అన్ని వంటలో వాడేటివి, ఇంకా వేరే బయట నుంచి ఏమీ తేలక్కర్లేదు. సో ఒక్కొక్క దాని గురించి విశదీకరిస్తాం. కరివేపాకు ఇలా పనిచేస్తుంది, ఎందుకు పడేయకూడదు, దానివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఏంటి అని చూస్తే కంటికి పనిచేస్తుంది, ఒంటికి పనిచేస్తుంది, స్కిన్ డిజార్డర్స్ రావు. అలాగే మీరు అన్నట్టుగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్ డెవలప్మెంట్స్, అంటే బ్లడ్ని, రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రక్తహీనత నుంచి కాపాడుతుంది. ఎండుమిర్చి వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఏంటి, మితంగా తీసుకున్నట్లయితే ఆకలి, మనకు ఆకలి అనేది ఉద్భవిస్తుంది. ఇఫ్ నాట్ అసలే కారం లేకుంటే ఉంటే ఆకలి రాదు. తర్వాత మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. అదే ఎక్కువగా తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్స్, మోషన్స్, కడుపులో నొప్పి రావడం సంభవిస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఇక టేబుల్ సాల్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. టేస్ట్ కోసమని మనం అనుకుంటాం, కానీ కొంతవరకు సోడియంస్ కూడా మనకు పనిచేస్తుంది. టేబుల్ సాల్ట్లో సోడియం ఉంటుంది. ఆ సోడియం మనకు పనిచేస్తుంది, శరీరానికి అవసరం సోడియం. చూస్తున్నారు కదా, సాల్ట్ అనేది ఎక్కువ వాడొద్దని అంటారు, కానీ డాక్టర్ గారు నిమిత్తంగా వాడచ్చు అని చెప్తున్నారు. సో డాక్టర్ గారు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు దేనికి వాడాలనుకుంటున్నారు? ఇక్కడ కరివేపాకు మనకు సరిపడేంత ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి గుప్పెడంత, ఎంతో అవసరం ఉన్నంత మటుకు మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నాను విజువల్. ఇంత తీసేసుకొని నీడకు ఆరించాలి. ఎండలో కాకుండా నీడకు ఆరబెట్టండి. ఒక రోజు అంతా ఆకు తీసేసి, ఆకులు లీవ్స్ మాత్రమే ఇలా తీసేసుకొని ప్లేట్లను, బట్టలను ఎందులో వేసేసి మంచిగా నీట్గా నీడకు ఆరబెట్టండి. ఒక రోజులో ఎండలో ఆరబెట్టినట్టయితే అందులో ఉన్నటువంటి పత్రహరితం వెళ్ళిపోతుంది, గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్ మనకెందుకు అంటే దానివల్ల కూడా లాభం ఉంది. చెట్టు గ్రీన్ కలర్గా ఉన్నంతకాలం చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం గ్రీనిష్ తీసుకున్నట్లయితే ఒంట్లో కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇతరత్ర మీరు చెప్పిన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎండలో పెట్టినట్టయితే పత్రహరితం వెళ్ళిపోయి మామూలుగా తెల్లగా మారిపోతుంది. ఆకంత లీవ్ అంతాను తెల్లగా మారిపోతుంది. పత్రహరితం అంతా కూడా ఎండకు వెళ్ళిపోతుంది. ది బెస్ట్ టిప్ చెప్తున్నారు సార్. మీరు కూడా గమనించండి, హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా మంది కూడా ఎండలో ఆరబెట్టి దాన్ని గ్రైండ్ చేస్తూ ఉంటారు కరివేపాకుని. అట్లా కాకుండా నీడలో ఆరబెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తే ఫలితం ఉంటుందని చెప్తున్నారు. ఆకులు మాత్రం ఎండకూడదు, గ్రీనిష్గానే ఉండాలని చెప్తున్నారు. అలా తీసుకున్నటువంటి ఆకు నీడకి ఎండబెట్టేసి, అలాగే మనకి అవసరం ఉన్నంత మేర రెడ్ చిల్లీ, ఎండు మిరపకాయలు తీసుకోండి. అలాగే సరిపడేంత టేబుల్ సాల్ట్ కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఏంటి, ఇవన్నీ సరిపడేవన్నీ తీసుకొని పౌడర్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ సపరేట్ డాక్టర్, ఇవన్నీ సపరేట్ అన్నీ తీసేసుకొని మిక్సీలో వేసేసి ఒకేసారి మిక్సీ పౌడర్ తయారు చేసుకోండి. సో ఇప్పుడు తీసేసుకుందాం.
ఓకే, సో చూస్తున్నారు కదా ది బెస్ట్ రెమెడీ సార్ ఇప్పుడు చూపించబోతున్నారు. ఎంతో న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ హెల్త్ టిప్ చూపిస్తున్నారు. మిక్సీలో మనం ఇవన్నీ వేసేస్తున్నాం, ఎండుమిర్చి, ఓకే, అలాగే దెన్ కరివేపాకు ఇలా తీసేసి ఇందులో వేసేస్తున్నాం. ఓకేనా? ఓకే, రైట్. ఇలా ఈ విధంగా ఇదంతా ఇందులో సో ఇవి వేసేస్తున్నాం. ఆల్రెడీ నీడకు నీడకు ఆరబెట్టాం, అందుకే అలా ఉంది. సో సరిపడేంత టేబుల్ సాల్ట్ కూడా వేసేస్తాను ఇందులో. ఓకేనా? ఓకే, మీకు చూపించడం విజువల్ కోసం చూపిస్తున్నాను మోడల్కి. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏంటి, దీన్ని మిక్సీ పట్టిద్దాం. రైట్, మిక్సీ నుంచి మనం ఆల్మోస్ట్ అయిపోయింది. అలా చేశాక మనకి ఈ విధమైనటువంటి పౌడర్ ఏర్పడుతుంది. ఇందాక చూపించాను కదా, అలా చేస్తే ఇలా నీట్గా కరివేపాకు పౌడర్ ఇలా ఈ విధంగా తయారు. టేస్ట్ ఎలా ఉందండి? సూపర్. ఎస్, అసలు ఎండబెట్టి చేయడము ఇంత మంచి టేస్టీగా నేను ఇప్పుడే చూస్తున్నా. ఎందుకంటే మామూలుగా తాలింపు వేస్తేనే టేస్ట్ వస్తుంది అంటారు, కానీ కారం పొడిలో ది బెస్ట్. సో దీన్ని ఎలా దేనికి యూజ్ చేయాలంటారు? దీనివల్ల ప్రయోజనాలు చూడాలి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎలా ఉంటాయి. రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు, అలాగే హెయిర్ ఫాల్ నుంచి కూడా కాపాడుకోవచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ కంటి చూపుకి బాగా పనిచేస్తుంది. మరీ అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇది వాడడం వల్ల క్యాన్సర్స్కి సంబంధించినటువంటి కణాలు చనిపోతుంటాయి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇన్ అడ్వాన్స్ ప్రివెన్షన్ ఫర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కనుక అందరూ ప్రతి మనిషి వాడాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది కరివేపాకు అన్నంలో పోపులో వస్తేనే తీసి బయటపడేస్తుంటాం. అలా కాకుండా మామూలుగా నిశ్చింతగా ప్రతి మనిషి వాడాల్సిన అవసరం ఉంటుంది. కరివేపాకు అలాగే వాడలేం కనుక ఇలా పౌడర్ రూపంలో తీసుకున్నట్లయితే ఎక్కువగా వెళ్తుంది. దీంట్లో వేడివేడి అన్నంలో తీసుకుంటే అన్నంలో కానీ ఇడ్లీ కానీ ఏదైనా చపాతీ పూరి వాటికి కూడా మామూలుగా జస్ట్ వేసుకొని కొంచెం అవసరమైతే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే కూడా తినేసేయచ్చు. యాజ్ యూ లైక్, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అది తప్పకుండా మనం వాడుతూ ఉండాలి. తప్పనిసరిగా వాడితే ఇలాంటి ప్రయోజనాలు ఇందాక చెప్పినాయి. స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. కొన్ని రకాల జలుబు దగ్గు రాకుండా కాపాడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ కరివేపాకు పౌడర్కి ఉన్నాయి. మరి ముఖ్యంగా అత్యంత ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. అంటే కంటి జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. లేదా కళ్ళు మంటలు, లేదా కాట్రాక్ట్ రావడం, కంటి చూపు తగ్గిపోవడం, ఇలాంటివి రాకుండా కూడా కాపాడుతుంది. అంటే రెగ్యులర్గా మినిమం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అన్ని రకాల కూరగాయలు రోజు ఆల్టర్నేట్ డే 2-3 రోజులు ఒకసారి తీసుకుంటాం. అలాగే ఇది కూడా 2-3 డేస్కి ఒకసారి మొదటి 2 ముద్దలు 3 ముద్దలు కరివేపాకు పౌడర్తో తినడం ఎంతైనా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. సో చూస్తున్నారు కదా, మన ఆయుర్వేదంలో ది బెస్ట్ రెమెడీ బాలకృష్ణ గారు చూపించారు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, కంటి ఆపరేషన్ అయిన పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మంచి రెమెడీ కరివేపాకు అండ్ ఎండుమిర్చి సాల్ట్తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఇంత మంచి రెమెడీని చేసుకొని ఆల్ అన్నంలో కానివ్వండి, దోశ, ఇడ్లీ, దేంట్లోనైనా సరే ఇట్లా నంచుకొని తింటే మస్తు టేస్ట్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఫాలో అయిపోండి. బాలకిషన్ గారు చెప్పినటువంటి రెమెడీని సక్సెస్ఫుల్గా మీరు కూడా ఫాలో చేసుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.